ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంత్రపు వేళ మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా అందరూ కూడా చూడవలసిందిగా, వినవలసిందిగా ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములో ఈ సాయంత్రపు వేళ మీ వాక్యముని ధ్యానం చేయుటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. మీ వాక్యము శక్తి గలది, జీవము గలది. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడే దేవుడు సజీవుడు. కావున మీరేమందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మహిమ పొందమని, మీ చిత్తం భూమి మీద నెరవేర్చుటకు నాయన మాకు మీ కృపను దయచేయమని యేసు నామములోనే అడిగిపెడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, పైన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా, మనము ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాము అనేటువంటి అద్భుతమైన వాగ్దానం పైనే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు పరిపూర్ణుడు అని మనము మత్తయి సువార్త 5:46లో చూద్దాం. మత్తయి సువార్త 45వ అధ్యాయము 46వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు లేక పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా లేక పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత. అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప వాక్య సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటుండగా, పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతోనే మనము ఆరాధించాలి, జీవించాలి, మన జీవితాలు ముందుకు సాగాలి. అందుకే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమంటూ శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేయాలి అంటే శరీరానికి కల్మషం ఉంది, ఆత్మ కూడా కల్మషం ఉంది అని చూస్తా ఉన్నాం. కాబట్టి ఆత్మకును శరీరానికి కలిగిన సమస్త కల్మషమును మనము గుర్తించి వాటి నుంచి మనం పవిత్రులుగా లేక పరిశుద్ధపరుచుకునే రీతిగా మన జీవితాలు ముందుకు సాగాలి.
కాబట్టి దేవుడు మనలను ఆయన సంపూర్ణ చిత్తములో ముందుకు సాగాలని ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో మనము ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడిన వారం. ప్రదానం చేయబడిన మన జీవితంలో వరుడైన ప్రభువైన యేసుక్రీస్తుని వధువు సంఘముగా మనము పెండ్లికి సిద్ధపడవలసిన వారికి ఉన్నాం. ఆ పెండ్లి యొక్క వస్త్రము కూడా మనము ధరించాలి. ఆ వస్త్రం గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 8వ వచనం చదువుతా ఉన్నా. 7వ వచనంలో 2వ భాగంలో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఇవి పరిశుద్ధుల నిత్యక్రియలు. పెండ్లి కుమార్తె ధరించే వస్త్రాలు మనం చూస్తూ ఉన్నాం. తను తాను సిద్ధపరచుకునే విధానం చూస్తూ ఉన్నాం. ఆ ధరించుకునేటువంటి వస్త్రములు ఎలా ఉన్నాయంటే ప్రకాశములను నిర్మలములుగా సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడ్డాయని చూస్తూ ఉన్నాం. ఆ సన్నపు నారబట్టలు ఏమిటంటే పరిశుద్ధుల నిత్యక్రియలు. కాబట్టి మన జీవితంలో ఆత్మకును శరీరమునకును కలిగిన కల్మషం కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి మన జీవితంలో మనము ఈ పెండ్లి కుమార్తె ధరించే సన్నపు నార బట్టలు మనము ధరించలేం. ఎందుకంటే అవి పరిశుద్ధుల ఆ సన్ననారపు బట్టలు ఏంటంటే పరిశుద్ధుల నిత్యక్రియలు. కాబట్టి పరిశుద్ధుల నీతిక్రియలు మాత్రమే మనం ధరించాలి, లేక పెండ్లి కుమార్తెకు అనుగ్రహించబడిన వస్త్రం మాత్రం ధరించాలి. కాబట్టి ఆ ధరించేది ఏంటంటే మనము చేసే ఆ పరిశుద్ధమైన నీతిక్రియలు అని చూస్తా ఉన్నాం. మరొక వచనం మనం గమనిస్తే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో 2వ భాగం ఉంటుంది కదా, మా నీతిక్రియలు మురికి గుడ్డలాయను అని చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ నిత్యక్రియలకు సంబంధించిన వస్త్రం ఉంది. అది ఆ సన్ననారపు వస్త్రం. అలాగే స్వనీతి కార్యములు చేసేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం ధరించేటువంటి వస్త్రం ఏంటంటే అది మురికి గుడ్డ లేక మురికి వస్త్రంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దినమున ఏ వస్త్రాన్ని మనం ధరిస్తా ఉన్నాం? నీతి వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నామా, లేకపోతే సన్నపునార వస్త్రం ధరిస్తా ఉన్నామా, పరిశుద్ధ నీతిక్రియలు చేస్తూ ఉన్నామా, లేకపోతే స్వనీతి గల వారిగా ఉండి మన జీవితంలో మనం మరి మురికి గుడ్డలు ధరిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కొన్ని సమయాల్లో మనం స్వనీతి కార్యాలు చేస్తూ మనం అనుకుంటాం నేను పరిశుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్నాను, నేను సన్నపునార వస్త్రం ధరించిన వ్యక్తిగా ఉన్నానని మనల్ని మనం అనుకుంటూ మోసం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది దేవుని చిత్తము కానే కాదు. దేవుని వాక్యంలో మనం మరొక అంశాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతా ఉన్నాను. పౌలు గారి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ యొక్క వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక అన్నాడు. తర్వాత క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తమును అన్నాడు. ఇక్కడ 2 నీతులు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి
అంటున్నాడు, ధర్మశాస్త్రం మూలమైన నా నీతి లేక స్వనీతి అని చూస్తా ఉన్నాం. రెండవది క్రీస్తునందలి విశ్వాసముతో వచ్చిన నీతి, ఇది రెండవ నీతి. కాబట్టి స్వనీతి మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో క్రీస్తునందలి విశ్వసించిన కారణంగా, క్రీస్తు ప్రభువుని మన జీవితాల్లో రక్షకుని అంగీకరించిన కారణంగా, మన పాపములు క్షమించబడిన కారణంగా, ప్రభుని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆ నీతిని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆ నీతి ద్వారా వచ్చే వస్త్రము ఏంటంటే సన్నపు నార వస్త్రము లేక పరిశుద్ధుల నీతి క్రియలు మనం చేసేవారికి ఉంటాం. అదే సమయంలో మన స్వనీతితో చేసే కార్యాలను కానీ మనం కలిగి ఉంటే మన జీవితంలో మనం ఏం కలిగి ఉంటామంటే మురికి లేక మురికి గుడ్డ ధరించిన వారిగా ఉంటాం. కాబట్టి దినమన మన జీవితంలో మనము ఒక క్రైస్తవునిగా క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మన జీవితంలో తప్పనిసరిగా మనము పరిశుద్ధ నీతి క్రియలు జరిగించే వారికి ఉండాలి. దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ అధ్యాయంలో ప్రభుని యేసుక్రీస్తు పునరుద్ధరణుడైన తర్వాత ఆయన శిష్యులు మరి ఆ చేపల పట్టుటకు వెళ్ళినట్లు మనం ఎరుగుదాం. దానికి మరి సీమోను పేతురు ఆ నాయకత్వం వహించినట్టు చూస్తాం. ఆ యొక్క మరి సీమోను పేతురుతో పాటు ఆ తోమా, అలాగే నతనయేలు, అలాగే యోహాను, అలాగే యాకోబు, ఈ రీతిగా మరి ఇద్దరు శిష్యులు కూడా వీరితో పాటు తిబిరియా సముద్రమునకు మరి చేపలు పట్టుటకు వెళ్ళారు. అయితే వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారి యొక్క దోణిలో లేక వారి యొక్క ఆ వలలో ఒక్క చేప కూడా పట్టలేదు అని మనం చూస్తాం. అయితే సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దరిని నిలిచి మరి వారు గుర్తుపట్టలేదు, కానీ ప్రభువుని యేసు అన్నాడు, పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడుగగా లేదని వారు ప్రభువుతో చెప్పారు. అప్పుడు ప్రభు అంటా ఉన్నారు, ధోనిను మరి కుడి ప్రక్కకు పంపించి ఆ వల వేయండి, మీకు దొరుకుతాయని చెప్పినప్పుడు వారు ఆ విశ్వాసంతో, ప్రభువు చెప్పిన మాటలు విశ్వాసంతో వారు వల వేసినప్పుడు విస్తారముగా చేపలు పడ్డాయి. ఆ చేపలు దేవుని వాక్యం చూస్తున్నాం, 153 గొప్ప చేపలు అని చూస్తా ఉన్నాం ప్రియరా. కాబట్టి ఇక్కడ విశ్వాస మూలమైన నీతి అనేది మనము గమనిస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పిన మాట, ఆ మాటకు లోబడి వారు వేసిన వలలో 153 చేపలు పడ్డాయి. ఆ చేపలు ఏంటంటే అది విశ్వాస సంబంధమైన నీతిగా మనం చూస్తాం. అదే సమయంలో వారు స్వప్రయత్నములతో వారు ఎంతో ప్రయాసపడ్డ రాత్రంతా ప్రయాసపడిన ఆ ప్రయాస వారి జీవితంలో స్వనీతికి ఆధారంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ రాత్రి వారు వేసిన వలకు చేపలు పడితే అనేవారు కదా, ఇది మా యొక్క జ్ఞానాన్ని బట్టి లేక మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, మాకున్నటువంటి మరి చక్కని కోఆర్డినేషన్ బట్టి ఈ చేపలు పడ్డాయి అని చెప్పగలరు. కానీ మరి వారి జీవితంలో అలాంటి అనుభవం లేదు. ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం వారు వల వేసిన కారణంగా ఆ వలలో 153 గొప్ప చేపలు పడ్డాయి. కాబట్టి 153 గొప్ప చేపలలో ప్రతి చేప ఒక విషయాన్ని మనం చెబుతా ఉంది. ఏం చెబుతుంది తెలుసా? ఒక చేప అంటది, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలో నా యొక్క పాపాన్ని క్షమించిన కారణంగా నేను ఆయన మాటకు లోబడి వ్యక్తిగా నన్ను మార్చాడు అనేది ఒక చేప చెబుతుంది. రెండో చేప అంటది, చూడు ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలో నా జీవితాన్ని మార్చిన కారణంగా నా జీవితంలో ఈ దినమున నేను నా కుటుంబ వ్యవస్థను దేవుని చిత్తములో మేము కట్టుకుంటూ సాగిపోతున్నాం అని చెప్పగలడు. మరొక చేప చెప్పగలదు, ఇదిగో ఒకప్పుడు పాపములో ఉన్న నా జీవితంలో పాపపు లేకపోతే పాపం మానలేని కన్నులు గల నా జీవితంలో ఇదేమన్నా పాపంపై జయమిచ్చి మరి అశ్లీల చిత్రాలు కానీ ఏమీ కానీ నేను చూడకుండా దేవుడు అద్భుతంగా నాకు సహాయం చేశాడని మరొక చెప్తా ఉంది. మరొక చెబుతుంది, పిల్లల్ని ఎలా పెంచాలో దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి నా పిల్లల్ని క్రమంగా పెంచుకుంటున్నారని చెప్పగలదు మరొక చేప చెప్పగలదు. ఏం చెప్పగలదంటే ఆ చేప ఏం చెప్పగలదంటే, ఇదిగో నాకిచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థలో, నాకిచ్చిన జీతంలోనే
నా యొక్క జీవితంలో నేను ఎలా ఈ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకోవాలో దేవుడు నాకు జ్ఞానం ఇస్తా ఉన్నాడు. కాబట్టి అప్పు చేయకుండా నాకు వచ్చిన రాబడిలోనే నేను నా కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నానని ఆ యొక్క మరొక చేప చెప్పగలదు. ఈ రీతిగా ప్రతి చేప కూడా ఏం చెప్తుందంటే దేవుని యొక్క నీతి నా జీవితంలో నేను కలిగి ఉన్నానని చెప్తుంది ప్రతి చేప. కాబట్టి ఇది అద్భుతమైన సంగతి గమనించాలి. కాబట్టి మన జీవితంలో మరి క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి మన జీవితానికి ఆశీర్వాదం ప్రియులారా. అంతే తప్ప స్వనీతి వలన మనకి ప్రయోజనము చేకూర్చబడదు. కానీ స్వనీతి వలన మన జీవితంలో దేవుని క్రియలు నెరవేర్చలేక పరిశుద్ధ క్రియలు మన జీవితంలో నీతి క్రియలు మనం చేయలేమనే సంగతి మాత్రం దేవుని వాక్యం చెబుతా ఉంది ప్రియులారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఈ సత్యాన్ని గమనించాలి. ఆ యొక్క సత్యమును మనం ఎరిగి ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనకు ఎంతో సహాయము చేస్తాడనే విషయాన్ని ప్రభువు నామములో జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కాబట్టి రక్షించబడిన మన జీవితంలో దేవుని వాక్యపు సంగతులను మనము మననం చేసుకుంటూ ముందుకు సాగవలసిన వారిగా ఉన్నామని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మరొక సంగతి ఏంటంటే దేవుని బిడ్డలుగా మన జీవితంలో ప్రభువు మనలను రక్షించిన విధానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా మీరు మనమందరం కూడా ఒక దేవుని వాక్యాన్ని చూపిస్తా ఉన్నాను. చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనము అడవి ఒలీవ కొమ్మగా ఉన్నటువంటి మనం ఈ అడవి ఒలీవ కొమ్మ నుంచి వచ్చే ఫలాలు ఏంటంటే అవి ప్రయోజనము లేని ఫలాలు. అడవి కొమ్మ, ఈ కొమ్మ నుంచి వచ్చే ఫలాలు అవి ప్రయోజనము లేని ఫలాలు. కానీ అడవి కొమ్మనైన నన్ను, అడవి కొమ్మనైన నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు నరికి ఒక మంచి ఒలీవ ఆ చెట్టుకి ఏం చేశాడంటే మనకు అంటు కట్టబడిన కారణంగా మన జీవితంలో మనం ఈ దినమున మంచి ఫలములు కలిగినటువంటి వారిగా ఉంది. ఎందుకంటే మన జీవితంలో ఆ అడవి ఒలీవ కొమ్మనైన నన్ను నిన్ను నరికి మంచి ఒలీవ కొమ్మకు అంటు కట్టబడిన కారణంగా ఈ దినం మన జీవితంలో మంచి ఫలాలు ఫలించే వారిగా ఉన్నాం. అనగా విశ్వాస సంబంధమైన ఫలాలు కలిగిన వారిగా ఉన్నాం పిల్లలు. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన రక్తం చేత విమోచించబడ్డాం, పాప క్షమాపణ నుండి ఈ దినమున దేవుని స్వభావాన్ని కలిగిన వారిగా జీవించే గొప్ప కృపను మనకు ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దినమున మన జీవితాలు మార్పు చెందాయి అనే సంగతి మనం గమనించాలి. కాబట్టి దినమున మన జీవితంలో విశ్వాస సంబంధమైన జీవితం ద్వారా మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఇతరులు దీవెనకరంగా ఉంటాయి అనే సంగతి మనము గమనించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో దేని బట్టి హర్షించడానికి వీలేదు పిల్లరా. అందుకే మన జీవితంలో మనము గమనించవలసింది ఏంటంటే దేవుడు మనలను మన జీవితాలలో ఆ పరిశుద్ధ నీతి క్రియలు కలిగి ఉండాలని మాత్రమే కోరుకుంటాడు పిల్లారా. పరిశుద్ధమైన నీతి క్రియలు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ లూకాసు వార్త 18వ అధ్యాయం ఎరిగిన సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా వారు దేవుని యొక్క ఆలయముకు వెళ్ళినట్లు మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ 18వ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ సంగతుల్లో మనం గమనిస్తే ఆ సుంకరి పరిసయ్యులు ఇద్దరు కూడా వారు దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం, లేక దేవుని ఆలయమునకు వెళ్ళినని చూస్తా ఉన్నాం. అయితే పరిసయ్యుడు నిలవబడి అంటా ఉన్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాని తనలో తాను ప్రార్థించును. అయితే సుంకరు దూరం నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను.
అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను అని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇక్కడ ఆ పరిసయ్యుడు చేసిన ప్రార్థన చూస్తే తన జీవితంలో ఇతరులను దెప్పి పొడిచేవానిగా, ఇతరులను బ్లేమ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో వారిలాగా ఉండనందుకు నీకు వందనాలు చెల్లిస్తానని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి లాంటి వాడిని కూడా కాదని నేను చెప్తున్నాను. అందుకే ఇక్కడ అయితే సొంకర దూరంగా నిలబడ్డాడు. నిలబడి అతను చేస్తున్న ప్రార్థన మనం చూస్తాం. ఎందుకంటే ఈ సొంకర వెళ్ళి నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నా అని ఇతరులను చూస్తూ ఇతరుల యొక్క స్థితి కంటే నా స్థితి బాగుంది, వాళ్ళు బాగాలేదు నేను బాగున్నానని తన జీవితంలో అనుకుంటూ తను ప్రార్థన చేస్తున్నాడు పిల్లారా. కానీ అది స్వనీతితో కూడిన జీవితం. అంటే తను వాస్తవంగా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండటం మంచిదే, దేవునికి దశంభాగాలు ఇవ్వటం మంచిదే, ఆ రీతి దేవుని యొక్క ఈ కార్యాలు దేవుని కార్యాలు చేయటం మంచిదే. కానీ తన జీవితంలో ఈ కార్యాలు అనగా ఆయన ఇచ్చిన దశంభాగములు, ఆయన వారానికి 2 సార్లు చేస్తున్న ఉపవాసము, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయంటే పరిశుద్ధుల నీతి క్రియలకు రాలేదు. కానీ ఈ క్రియలు ఎక్కడికి వెళ్ళినాయంటే మురికి గుడ్డల్లోకి వెళ్ళిపోయింది ప్రియులారా. ఇతరులను బ్లేమ్ చేస్తా ఉన్నాడు, ఇతరులను నిందిస్తా ఉన్నాడు. సోరులాగా లేను, అన్యస్తులాగా లేను, విచారులాగా లేను, ఆఖరికి ఈ సొంకర్లా కూడా లేను అని తను ఇతరులను బ్లేమ్ చేస్తూ తన జీవితంలో అలా లేనందుకు నీకు వందనాలు చెల్లిస్తానని చెప్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, అంత మాత్రం నీకు అన్నిట్లో నేను కాను దశంభాగం ఇస్తానని చెప్తా ఉన్నాడు. కానీ పిల్లారా, ఇతను చేసిన ప్రతి పని కూడా పరిశుద్ధ నీతి క్రియలకు వెళ్ళలేదు. కానీ ఇతను చేసిన ప్రతి క్రియ కూడా స్వనీతిని బట్టి మురికి గుడ్డల్లోకి వెళ్ళిపోయినట్లు చూస్తామని పిల్లారా. కాబట్టి దేనివైనా దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితంలో మనం ఇతరులను బ్లేమ్ చేసేవారికి ఉంటే, ఇతరులను నిందించేవారిగా ఉంటే, ఇతరులతో పోల్చుకునేవారికి ఉంటే మన జీవితంలో మనం చేసే ఏ కార్యం కూడా అవి పరిశుద్ధ నీతి క్రియలుగా ఎంచబడవు. అవి అంత మాత్రం కూడా సన్ననారపు బట్టలు ధరించడానికి ప్రయోజనకరం కాదు. కానీ ఆ యొక్క మురికి గుడ్డ, భయంకరమైన మురికి గుడ్డతో ఆ యొక్క తన చేసిన కార్యాలను కూడా మురికి గుడ్డలాగా అయిపోయినాయి తప్ప అవి పరిశుద్ధ నీతి క్రియలుగా మార్చబడలేదని సంగతి గమనించాలి. అందుకే దినమున మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని సమయాల్లో నీ ద్వారా ఒక వ్యక్తి మేలు పొందుండొచ్చు, నా ద్వారా ఒక వ్యక్తి మేలు పొందుండొచ్చు, ఆ వ్యక్తి నీకు గ్రాటిట్యూడ్ కలిగి ఉండకపోవచ్చేమో. అలాంటి సమయంలో మనం ఏమంటామంటే నువ్వు ఎలాంటి వాడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు వరా అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. కానీ అది వాస్తవంగా నువ్వు చేసిన మేలు మర్చిపోవాలి. వాస్తవంగా అతను జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు మర్చిపోవాలి. కానీ అలా మర్చిపోకుండా మనం ఏం చేస్తామంటే దెప్పి పొడుస్తాం, లేక నిందిస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు నిజమే చాలా కష్టపడ్డావు, ఆ వ్యక్తికి చేసిన పనిని బట్టి నువ్వెంతో ప్రయాసపడి అతను సహాయం చేశావు. కానీ నువ్వు నీ మనసులో ఏమొచ్చిందంటే నిందించే స్థితి ఎప్పుడైతే వచ్చిందో నువ్వెంత ప్రయాసపడిన ప్రయాస ఒక పరిశుద్ధ నీతి క్రియలుగా మార్చబడలేదు. కానీ అవి కేవలము మురికి గుడ్డలోకి వెళ్ళిపోయినాయి తప్ప మరొక ఆశీర్వాదకరంగా నువ్వు చేసిన కార్యం లేదు పిల్లలు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఆ రీతిగా ఉండటము దైవ సంకల్పము కాదు, దేవుని చిత్తము కాదని మనం గ్రహించి మన జీవితాలు ప్రభు యొక్క చిత్తములో మనము ముందుకు నడవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ దినమున మనము ఆ ఇతరులను తృణీకరించొద్దు, ఇతరులను నిందించొద్దు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యంలో మనము చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆలోచించము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు అన్నది. మనము మన జీవితంలో బలహీనులము. మన జీవితంలో మనము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు. కానీ మనము సందర్భం వచ్చినప్పుడు ఇతరులను తిరస్కరించేవారిగా, తృణీకరించేవారిగా, మనం వారిని నిందించేవారిగా మనం ఉంటాం. కానీ గమనించండి, మన జీవితాలు ఆ రీతిగా చేసిన కారణంగా మన జీవితంలో మనం చేసిన ఈ మంచి కార్యాలని కూడా నిందించిన కారణంగా, తిరస్కరించిన కారణంగా వ్యక్తిని ఈ యొక్క మంచి కార్యాలు మురికి గుడ్డలోకి వెళ్ళినాయి తప్ప మన జీవితంలో స్వనీతితో చేసిన కార్యాలుగా మార్చబడి తప్ప అవి పరిశుద్ధుల నీతి క్రియలుగా
మార్చబడలేదని సంగతి గమనించాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం చూస్తా ఉన్నాం. ఆయన బలవంతుడు, అందుకు ఆలోచించి దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. చూడండి, దేవుడు బలవంతుడు, నీవు నేను బలహీనం, నీవు నేను అల్పులం. కానీ ఆయన బలవంతుడైన దేవుడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను ఎవరిని కూడా ఏం చేయను, తిరస్కారము చేయను అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం పిల్లలు. కాబట్టి దినమన మన జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎవరిని తిరస్కారం చేయొద్దు. తిరస్కారం చేయటను బట్టి మనం చేసే కార్యాలు అవి పూర్తిగా ఏమవుతున్నాయి అంటే అవి మురికి గుడ్డలోకి వెళ్తున్నాయి తప్ప ఆ పరిశుద్ధ నీతి క్రియల్లోకి వెళ్ళలేదు. కాబట్టి నీ స్వనీతి కార్యాలు నీకు నష్టం కలిగి చేస్తాయి. కానీ నీవు దేవుని చిత్తములో పరిశుద్ధ నీతి క్రియలు చేసినప్పుడు అద్భుతంగా ఆ క్రియలు నీకు ఒక సంతోషాన్ని, అందుకే ఆ వస్త్రములు ఏంటంటే అవి ప్రకాశమానంగా ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి, సన్నని నారబట్టలుగా ఉన్నాయి. అవి ధరించటం అనేది అది గొప్ప ఆశీర్వాదం పిల్లారు. కాబట్టి దినమున దేవుని సన్నిధిలో మనం ఎవరిని తృణీకరించొద్దని దేవుని వాక్యం బట్టి గమనించాలి. సమయంలో దేవుని బిడ్డగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునని 25వ అధ్యాయం 30వ చూస్తా ఉన్నాం. కాబట్టి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఆ మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు చూస్తా ఉన్నాం. వేరుపరిచాడు. గొర్రెలను ఒక గుంపు, మేకలను ఒక గుంపుగా వేరుపరిచాడు. కాబట్టి వేరుపరిచినటువంటి ఆ తర్వాత అంటాడు కదా, ఈ గొర్రెలతో అంటాడు, కుడివైపున గొర్రెలతో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అని చెప్తా ఉన్నాడు పిల్లారా. ఎంత అద్భుతమైన మాట. ఆ గొర్రెలను చూసి ఆశీర్వదించబడిన వారలారా రండి, మీకోసం రాజ్యాన్ని సిద్ధపరిచా, స్వతంత్రించుకోండి అని వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. వారు చేసిన పని ఏంటి అని ఆలోచన చేస్తే అక్కడ చూడండి, అప్పుడు వాళ్ళు అన్నారు కదా, నేను ఆకలి ఉంటేనే అన్నాడు దేవుడు. మీరు నాకేమి ఇచ్చారంటే భోజనం పెట్టారు అని చెప్తున్నాడు. నేను దప్పిగొంటేని నాకు దాహం ఇచ్చారు, పరదేశిని ఉంటేని నన్ను చేర్చుకున్నారు, దిగంబరన ఇంటిని నాకు బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటేని నా యొద్దకు వచ్చారు అని చెప్తా ఉన్నాడు. చూడండి, వీళ్ళు మంచి పని చేశారు. ఎవరికి చేశారంటే ప్రభు బిడ్డలకు చేసిన పనులు ఇవి. ప్రభు బిడ్డలు ఆకలితో ఉంటే ఆకలి తీర్చారు, దాహంతో ఉంటే దాహం ఇచ్చారు, చెరసాలలో ఉంటే చెరసాలకు వెళ్ళి వారిని దర్శించారు, రోగిగా ఉంటే వారికి కావలసిన పరామర్శ చేశారు. వారు ప్రతి విషయంలో కూడా దేవుని సేవకులకు లేక దేవుని బిడ్డలకు సహాయపడిన వ్యక్తులుగా చూస్తా ఉన్నాం పిల్లారా. కానీ వారు చేసిన పనులన్నీ మర్చిపోయారు. అందుకే అంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు దాహం కొన్నావయ్యా, ఎప్పుడు పరదేశమై ఉన్నావయ్యా, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావయ్యా, ఎప్పుడు రోగిగా ఉన్నావయ్యా, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా అని ప్రభువు నువ్వు అంటా ఉంటే అన్నాడు కదా, ఆ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేసేతని నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు చేసిన ప్రతి పని వారి జ్ఞాపకమే లేదు. వారు ఎప్పుడు అంటే ఆ చేసినటువంటి ఆ కార్యములను దేవుని పక్షంగా, దేవుని చిత్తములో, దేవుని యొక్క సహాయంతో చేసేవనే తప్ప వారి జీవితంలో దాన్ని బట్టి బోస్టింగ్ లేదు, అతిశయపడలేదు. వారు ఆ చేసిన పనిని ప్రభువు చేసినట్లు వారు చక్కగా చేశారు. అంతటితో వారు మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు పిల్లారా. వీరు చేసిన పని ఎక్కడికి వెళ్ళిందంటే, వీరు చేసిన కార్యాలు ఎక్కడికి వెళ్ళిందంటే, వీరు చేసిన కార్యాలు పరిశుద్ధుల నీతి క్రియలకు వెళ్ళింది పిల్లారా. పరిశుద్ధుల నీతి క్రియలుగా మార్చబడ్డాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం.
పరిశుద్ధ నీతి క్రియలుగా మార్చబడి వారి జీవితంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే అద్భుతమైనటువంటి కృపను దేవుడు వారికి అనుగ్రహించినాడు అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తున్నట్లున్నారు. కాబట్టి దినమున అందుకే ఇక్కడ ఆ మేకల గురించి ఆయన అన్నాడు కదా, శపింపబడిన వారలారా అన్నాడు. మీకు సిద్ధపరచబడింది ఏంటంటే అపవాదికిని వాడు అనుచరులకు దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నికి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టలా, దాహంగా ఉన్నాను, దాహానికి నీళ్ళు ఇవ్వాల, దిగంబరిగా ఉన్నాను, వస్త్రాలేమి ఇవ్వలేదు, రోగిగా ఉన్నాను, చూడటానికి ఎవరు రాలేదు, చెరసాలలో ఉన్నాను, ఎవరిని దర్శించలేదు. ఈ రీతిగా వారి జీవితంలో వారు స్వనీతి కలిగినటువంటి వారి జీవితాలను బట్టి దేవునిని తిరస్కరించిన కారణంగా, ప్రభు బిడ్డను తిరస్కరించిన కారణంగా వారి జీవితంలో నిత్యాగ్నికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, దేవుని బిడ్డను తిరస్కరించిన వారి యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు నిత్యాగ్నికి వారసులుగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలను ప్రభువును చేర్చుకున్న వారి జీవితంలో పరిశుద్ధుల నీతి క్రియలుగా ఎంచబడ్డాయి. నిజమే, వీరందరూ కూడా ప్రకాశమానమైన, నిర్మలమైన, సన్నని నారబట్ట ధరించే అద్భుతమైన పెండ్లి కుమార్తె గుంపు, లేకపోతే పెండ్లి కుమార్తెగా అలంకరించబడేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. పిల్లారా, ఈ రాత్రి ఈ యొక్క సాయం సమయంలో గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలో అందుకే ఆ కల్మషంతో కూడిన ఈ యొక్క ఆత్మను, కల్మషంతో కూడిన ఈ యొక్క శరీరాన్ని మనము పరిశుద్ధపరుచుకునే వారిగా, పవిత్రపరుచుకునే వారిగా మనము మన జీవితాలు ఉన్నప్పుడు నిజంగా దేవునికి మహిమకరంగా, దేవునికి అంగీకారంగా మన జీవితాలు ఉంటాయనే సంగతిని మనం ఎప్పుడు కూడా మరిచిపోవద్దని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బట్టి గమనిస్తే ఒక చిన్న మిస్టేక్ మన జీవితాల్ని ఎంతో నష్టానికి గురి చేస్తాయి. పిల్లారా, ఎందుకంటే కంప్యూటర్లో ఆ వైరస్ పట్టింది అంటారు అప్పుడప్పుడు. ఈ వైరస్ పట్టిన ఆ వైరస్ని బట్టి ఏమవుతుందంటే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ మిస్ అయిపోతాయి. చిన్న వైరస్, కానీ కంప్యూటర్లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ లేక ఫైల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. చిన్న వైరస్. ఇదని మనం గమనించండి. మన వ్యక్తిగత జీవితంలో కూడా చిన్న తప్పు అనుకుంటాం, పర్వాలేదు అనుకుంటాం, కానీ అది మన జీవితాన్ని ఆత్మ సంబంధంగా ఎంత నష్టాన్ని మనకు కొని తెచ్చుకుంటామో గమనించి విశ్వాస యాత్రలో మనము దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టకరంగా జీవించవలసిన బాధ్యత మనపైంది. అందుకే మన జీవితంలో, అందుకే ఇక్కడ ఈ యొక్క కుడివైపున ఉన్నవారు వీరెవరంటే ఆత్మను శరీరమును శుద్ధి చేసుకుంటేవారు. అంత మాత్రం కాదు, ప్రభు పరిపూర్ణుడు కాబట్టి ఆ పరిపూర్ణత వైపు సాగిపోతున్న వారి పిల్లారా. ఆ పరిశుద్ధుడైన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత వైపు పయనిస్తున్న వారు ఎవరంటే ఇదిగో కుడి ప్రక్కన ఉన్నవారు, గొర్రెలుగా చెప్పబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు, వారు దేవుని రాజ్యమునకు వారసులుగా చేయబడిన వారు, వారు పరిశుద్ధుల నీతి క్రియలు చేసే వారిగా ఉన్నారు. కాబట్టి వారి జీవితాలు ధన్యకరంగా మార్చబడి దినమున ఒక ప్రశ్న వేస్తాను. ఈ దినమున నీ వ్యక్తిగత జీవితంలో ఇట్టి ఆశీర్వాదకరమైన అనుభవం నీకున్నదా? ఇట్టి ఆశీర్వాదకరమైన అనుభవం. ఎందుకంటే ప్రభువు నిన్ను ప్రేమించి క్రిస్మస్ దినాల్లో ఉన్న మన జీవితంలో ప్రభు అని యేసుక్రీస్తు ఈ దినమున మన కోసం ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, నశించిన దాని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. కాబట్టి దినమున నీవు నేను ఒలివా లాంటి, లేకపోతే ఆ చెడు, లేకపోతే అడవి, ఆ ఒలివా చెట్టు లాంటి వల్లను మన జీవితాలు ఎవరికీ ప్రయోజనకరం కాదు, ఎవరికి మేలు జరిగించలేనటువంటి జీవితం, ఎవరికి మనం మన జీవితాలు నష్టాన్ని కలిగేసింది తప్ప ఎవరికి మేలు కలిగజేయలేదు. కానీ ఈ దినమున అలాంటి పాప పంకిలమైన జీవితాలను ప్రభుని యేసుక్రీస్తు వద్దకు మరల్చబడిన కారణంగా, ఆయన శిలువ దగ్గరకు చేర్చబడిన కారణంగా, మన పాపములను ఆయన మనకు క్షమించినటువంటి అనుభవాన్ని బట్టి దినమనం ధన్యులమైన. ఎందుకంటే దినమన యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగింది. దినమన ఆయన మన హృదయాలు పగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు పగిలిన హృదయాలు ఏం చెప్పబడి అంటే క్రీస్తు ప్రభుని క్షమాపణ కోరినాయి. క్షమాపణ కోరిన కారణంగా దినమన పరిశుద్ధాత్ముడు మన పాపములను ఒప్పింపజేసిన కారణంగా, క్రీస్తు రక్తం మన పాపాన్ని కడిగిన కారణంగా ఈ దినమన పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్న కారణంగా ఈ దినమన మంచి ఒలివ కొమ్మలాగా, మళ్ళీ మంచి ఒలివ చెట్టులాగా మార్చబడిన మన జీవితంలో ఖచ్చితంగా మనం
పరిశుద్ధ నీతి క్రియలు చేయాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసాం ఆ గొర్రెల వలె లేక కుడివైపు ఉన్నవారి వలె మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మేలుకరంగా ఉండాలని దేవుని యొక్క సముఖమందు దేవుని సంఘముగా మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లారా. కాబట్టి మన జీవితాలు దేవునికి మహిమ, దేవునికి ఘనత చెల్లించే రీతిగా మనం ఉండాలి. అది దేవుని సంకల్పం. మరొక మనం జ్ఞాపకం చేస్తాను పిల్లారా. చూడండి, ఎందుకంటే ఒక సంఘము అనేటువంటిది ఎంత గొప్ప ఆ భాగ్యమో మనం గమనించాలి. చూడండి, మత్తయి సువార్తలోనే ముందు మనం ఒక్కొక్క మాట చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 'తప్పిపోయిన కుమారుడు యొక్క సోదరుడు తండ్రి' ఇద్దరు సంభాషణ మనం చూస్తే అక్కడ చాలా విచారకరంగా ఆ మాటలు మనం చూడగలం. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు వచ్చాడని ఆ తండ్రి ఎంతో సంతోషంతో మరి అతను ఆ వస్త్రాలను గ్రహించి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ కుమారుడు క్షమాపణ కోరినాడు. ఎందుకంటే తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేశానని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్న కారణంగా ఆ కుమారుని చేర్చుకుని కుమారుని యొక్క స్థానాన్ని మరలా ఇచ్చినటువంటి ఆ కారణంగా, ఎందుకంటే ప్రశస్త వస్త్రాన్ని తెప్పించాడు, తొడిగించాడు, చేతి ఉంగరం పెట్టించాడు, పాదాలకు చెప్పులు తొడిగించాడు. అంత మాత్రం గొప్ప విందు చేసినటువంటి అద్భుతమైన సంఘటన మనం ముందు చూస్తాం. అయితే ఈ యొక్క పెద్ద కుమారుడు లేకపోతే తన సోదరుడు అయినటువంటి వాడు తండ్రితోనే ఉన్నాడు. కానీ ఈ యొక్క ఆ తప్పిపోయిన కుమారుడు లెక్క తన సోదరుడు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని అతడు విన్నప్పుడు అతని హృదయము ఎంతో వేదన, ఎంతో కోపము, ఎంతో ఉగ్రోషము, అంత మాత్రం కాకుండా అసూయతో కూడిన హృదయంగా మనం చూస్తా ఉన్నాం. వీడు ఆస్తి అంతా పాడు చేసిన వాడిని మరలా తండ్రి చేర్చుకున్నాడు, కుమారుడు స్థానం ఇచ్చాడు. ఒకవేళ పనివాడు ఉంటే నేను సంతోషించను, కుమారుడు స్థానం ఇచ్చాడు. పనివాడిగైతే నేను ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేద్దాను. కానీ కుమారుడు స్థానం ఇచ్చాడు కాబట్టి నేను ఆ యొక్క వ్యక్తిని బట్టి అసూయ కలిగి ఉన్నాననే సంగతిని మనం చూడగలుగుతాం పిల్లారా. అందుకే అక్కడ మనం గమనిస్తే ఏమంటాడంటే, చూడండి, అతడు అనగా తన సోదరుడు కోపపడ్డాడు, లోపలికి వెళ్ళనొల్లక అతడు ఉన్నాడు, లోపలికి వెళ్ళనొల్లక పోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనేను. చూడండి పిల్లారా, తండ్రి ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. లోపలికి రావటానికి ఇష్టపడిన సమయంలో తండ్రే బయటికి వెళ్ళి అతను లోపలికి రమ్మని బతిమలాడుతూ ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ, అద్భుతం. బ్రతిమలాడుతూ ఉంటే ఇప్పుడు ఈ యొక్క ఆ పెద్ద కుమారుడు అంటా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో అందుకు అతడు తన తండ్రి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లను ఇయ్యలేదు అంటా ఉన్నాడు పిల్లారా. ఇక్కడ తను వాస్తవంగా తండ్రికి చక్కగా పని చేస్తా ఉన్నాడు. ఇన్ని ఏళ్ళ నుంచి అనగా తన జీవితంలో ఆ యవ్వన ప్రాయము నుంచి అనుకుందాం, యవ్వన ప్రాయము నుంచి పని చేయగల సామర్థ్యము ఎప్పుడైతే తనకు వచ్చిందో అప్పటి నుంచి తండ్రికి అన్ని వేళలా లేకపోతే అన్ని సంవత్సరములు, ఇన్ని ఏండ్లు చక్కగా తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. గుడ్. అంత మాత్రం కూడా ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను మేరకుండా ప్రతి పని చేస్తూ ఉన్నాడు. వెరీ గుడ్. కానీ మనం చూస్తూ ఉన్నాం, అయితే అంతే అంటాడు కదా, అయినను నా స్నేహితులతో నేను ఆనందించడానికి, సంతోషించడానికి ఒక్క మేక పిల్ల కూడా ఇవ్వలేదంట ఉన్నాడు పిల్లారా. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పాను. గమనించండి పిల్లారా, ఇన్ని వాస్తవానికి మంచి పనులు ఇవి. ఇన్ని ఏళ్ల నుంచి తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు, ఇన్ని ఏళ్ల నుంచి తండ్రి యొక్క ఆజ్ఞని మెరలేదు, తండ్రికి ఎంత విధేయుడిగా ఉన్నాడు.
చాలా మంచి పనులు చేస్తా ఉన్నాడు. కానీ తన జీవితంలో తన సహోదరుడిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఆ సహోదరుడిని బట్టి తండ్రిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ తిరస్కారం అనేది ఏమైందంటే తన ఇంత మంచి పనులు, ఆ మంచి పనుల యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిందంటే స్వనీతితో కూడిన పనులుగా తన జీవితంలో అవి మురికి గుడ్డలతో పోల్చబడింది. ప్రియులారా, తన యొక్క ఆయన ఇన్ని ఏళ్ళు చేసిన పని, ఇన్నేళ్లు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి యొక్క ఆజ్ఞని మేరలేదు. కానీ తను ఇన్ని చేసిన పనులు చివరికి ఏమైపోయినంటే స్వనీతితో కూడిన పనులుగా నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు ఆయనటువంటి ఆ గుడ్డల్లోకి వెళ్ళిపోయింది తప్ప ఈ కుమారుని యొక్క పని, లేకపోతే ఇన్నేళ్లు చేసిన పని, ఇన్నేళ్లు ఆజ్ఞను మేరనటువంటి వ్యక్తి జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే తన జీవితంలో మురికి గుడ్డ కలిగి ఉన్నాడనే సంగతి అర్థమవుతుంది పిల్లలు. ఎందుకంటే తన సోదరుని పట్ల ఏముంది? అసూయ కలిగి ఉన్నాడు. తండ్రి మీద కోపం కలిగిన వానిగా ఉన్నాడు. ఇతరుల పట్ల కోపం, ఇతరుల పట్ల ఈ యొక్క అసూయ, ఇది మన జీవితంలో ఆత్మకు కల్మషం కలుగుతుంది. ఆత్మకు కల్మషం కలిగిన వారిగా ఉన్నామంటే మన నీతి క్రియలు ఏమవుతున్నట్టు మురికి గుడ్డలుగా మార్చబడతా ఉన్నాయి. కాబట్టి నీతి క్రియలు మురికి గుడ్డలుగా మార్చబడిన స్థితి మనకి నష్టం కలిగేస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో పతనమైపోద్దన్న సంగతి గమనించాలి పిల్లరా. కాబట్టి ఈ యొక్క పెద్ద కుమారుడు చేసిన పని తన జీవితంలో తిరస్కారం, తండ్రిని తిరస్కరిస్తూ ఉన్నాడు. లోపలికి రమ్మంటే రాను అంటా ఉన్నాడు. తన తమ్ముడిని వ్యతిరేకిస్తా ఉన్నాడు. తన సోదరుని వ్యతిరేకిస్తా ఉన్నాడు. ఈ రీతిగా తన జీవితంలో తను ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యం కూడా ఏమైపోయిందంటే మురికి గుడ్డతో పోల్చబడిన స్థితిని మనం గమనించగలుగుతున్నాం పిల్లలు. కాబట్టి దినమన మన జీవితంలో మన ఆత్మకును శరీరానికి కల్మషము చోకుండా మనల్ని మన పవిత్రతలు నడిపించబడాలంటే ఖచ్చితంగా ఆత్మదేవునికి మనం అన్ని విషయాలు లోబడుట, ఆత్మదేవునికి మన జీవితంలో అన్ని విషయాలు మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుట మనం చేయవలసిన పని పిల్లారా. ఈ సమయంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే పరలోక రాజ్యం ఆ ఒక ఇంటి యజమానిని పోలి ఉందని చెప్పి అక్కడ ఆ యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది అని చూస్తా ఉన్నాం. ఈ ద్రాక్ష తోటలో పని ఉంది. ద్రాక్ష తోట అంటే సంఘమే ద్రాక్ష తోట. సంఘములో పని ఉంది. ఈ పనికి మనం గమనిస్తే ఆ ఉదయాన్ని పొద్దునంటే 6 గంటలకల్లా పనివారిని పెట్టుకున్నాడు కూలికి ద్రాక్ష తోటలో. అంటే ప్రొద్దు గుంకే వరకు పని చేయాలి. మరలా 9 గంటలకు వెళ్ళాడు బయటికి. కొందరు కనిపించారు. వారిని కూడా అయ్యా ఏమంటాడు అంటే అక్కడ మళ్ళా సంత వీధిలోకి వెళ్ళి నిలుచున్న వారితో మీరును వచ్చి నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తానని చెప్పాడు. 9 గంటలకు కూడా వెళ్ళి కొందరిని తీసుకుని వచ్చి పనిలో పెట్టాడు. మరలా 12 గంటలకు వెళ్ళాడు. 12 గంటలకు వెళ్ళి మరలా సంత వీధిలో నిలబడిన వారిని చూసి అయ్యా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయండి, మీకు ఏది న్యాయమో అది నేను ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత 3 గంటలకు కూడా వెళ్ళాడు సంత వీధిలోకి. మరలా కొందరు నిలబడి ఉంటే వారితో కూడా చెప్పి అయ్యా మీరు వెళ్ళండి నా ద్రాక్ష తోటలోకి, మీకు ఏది న్యాయం అది నేను ఇస్తానని చెప్పాడు. మరలా 5 గంటలకు కూడా వెళ్ళాడు. వెళ్ళి సంత వీధికి వెళ్ళి నిలబడ్డ వారిని చూసి మీకు ఏది న్యాయమో అది నేను ఇస్తాను, వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినాడు. పిల్లారా, పొద్దుగొక్కింది. ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వానికి ఒక ధ్యానారం ఇచ్చాడు. 3 గంటలకు వచ్చిన వానికి ధ్యానారం ఇచ్చాడు. 12 గంటలకు వచ్చిన వానికి ధ్యానారం ఇచ్చాడు. 9 గంటలకు వచ్చిన వానికి ధ్యానారం ఇచ్చాడు. 6 గంటలకు వచ్చిన వారికి కూడా ధ్యానారం ఇచ్చాడు. వాళ్ళు వాస్తవంగా అనుకున్నారంటే ఆ చివరి వానికి ఎప్పుడైతే ధ్యానారం ఇచ్చాడో ఈ మొదటి వచ్చిన వారు అనుకున్నారు వాళ్ళకే ధ్యానారం ఇస్తే మనం పగలంతా అనగా మన మీద సూర్యుడు తాండవించాడు, చెమటలు బట్టిని మనకి అలసిపోయాం, ఎండంతా మన మీదే పడింది కాబట్టి వాళ్ళకే గంట ముందు వచ్చిన వారికి ధ్యానారం ఇస్తే మనకు చాలా ఎక్కువ ఇస్తాడు అనుకున్నారు. కానీ వారికి కూడా ధ్యానారం ఇచ్చాడు. అప్పుడు ధ్యానారం ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు, చూడండి ఏమంటారంటే తీసుకున్న తర్వాత చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసేవని
ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకు అతడు వారితో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద ఒక ధ్యానమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైందని చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, దినమున సంఘము అనేటువంటి ఆ సంఘములో ప్రారంభం నుంచి ఉన్న వారు ఉంటారు. వారి తర్వాత వారు 6 గంటలకు వచ్చి పనిలో ఉన్నవారు, అంటే సీనియర్ బ్రదర్స్. వీళ్ళు తర్వాత 9 గంటలకు వచ్చిన వారు, వీరు తర్వాత వచ్చిన వారు. 12 గంటలకు వచ్చిన వారు, వీరు మరికొద్ది కాలం తర్వాత సంఘంలో చేర్చబడిన వారు. 3 గంటలకు వచ్చిన వారు, వీరు కూడా మరికొంతకాలం తర్వాత సంఘంలో చేర్చబడిన వారు. 5 గంటలకు వచ్చిన వారు, కొత్తగా రక్షించబడిన వారు. దేవుడు సీనియర్ జూనియర్ అని చూడడు అని అర్థమవుతుంది మనకి. అందరూ ఆయన దృష్టిలో సమానమే. శరీరం అనే సంఘములో ప్రతి అవయవము కూడా ప్రాధాన్యత కలదే. ప్రతి అవయవానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ప్రారంభంలో ఉన్నవారు సాధారణంగా చివరి వచ్చిన వారిని తృణీకరిస్తూ మాట్లాడతారు. మేము ఆ పనులు మేము, ఇదిగో ఈ చర్చ్ ఉందో చూసారా, ఈ చర్చి పునాదులు వేసింది మేమే, ఈ మట్టి మోసింది మేమే, రాళ్ళు మోసింది మేమే, కంకర మోసింది మేమే, సిమెంట్ బస్తాలు మోసింది మేమే, ఇసుక అక్కడి నుంచి తెచ్చింది మేమే, అలాగే మేము ఇదిగో నీళ్లు మోసి ఈ యొక్క మందిరాలు కట్టాం అని చెబుతారు. ఇట్స్ గుడ్, మంచిది. వారు ప్రయాసపడ్డారు, ప్రయాసను బట్టి వారు ఆ యొక్క ఈ రీతిగా మందిరంలో. కానీ వారు చివరి వచ్చిన వారు ఒకటైన సంగతి వారు గుర్తించాలి. భేదము లేదు, అందరి దృష్టిలో సమానులే. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యము కొలది, ఆ సామర్థ్యము కొలది వారు ఆయా పరిచర్యలో వాడబడుచున్నప్పుడు వారిని తృణీకరిస్తే నీ జీవితంలో ఎక్కడికి నీ క్రియలు నీ మురికి గుడలుగా మార్చబడతాయి. తృణీకరించొద్దు, వారిని నువ్వు ఎంకరేజ్ చేయి. వారిని ఎంకరేజ్ చేయవలసిన వారిగా ఉండాలి తప్ప వారిని తృణీకరించడం అనేది మన జీవితంలో, మన యొక్క జీవితంలో పరిశుద్ధ లితికలుగా మార్చబడవు. కానీ ఆ యొక్క ఎలాంటి జీవితానికి మార్చబడుతుందంటే అది కేవలము నీ స్వనీతితో కూడిన మురికి గుడ్డకు అది మార్చబడుతుంది, ఆ వైపు వెళుతుందనే సంగతి గమనించాలి. కాబట్టి మన జీవితంలో సంఘము, అందుకే ఇక్కడ ద్రాక్ష తోట సంఘము, యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చిత్తములో ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన అనేకులను నిన్నునను ఆయన సంఘములో చేర్చుకొని ఆ రక్తం చేత కొనుక్కుని ఆయన బిడ్డగా మార్చుకుని సంఘములో నాటిన తర్వాత వారి వారి సామర్థ్యము చొప్పున దేవుడు వారిని వాడుకుంటూ ఉంటే వారిని బట్టి నీవు ప్రభువుని స్తుతించు, వారిని ఎంకరేజ్ చేయి. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బాధ్యతగా నువ్వు గుర్తించాలని ప్రభు నామములో తెలియజేస్తా ఉన్నాను. పిల్లారా, మనము అటు ఎంకరేజ్ చేసిన ఒక సహోదరుని చూద్దాం దేవుని వాక్యంలోనే. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 26-27 వచనాన్ని మనం చదువుదాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నము చేశాను. కానీ ఎవరంటే సౌలు అనబడే పౌలు యెరూషలేముకు వచ్చాడు, శిష్యులను కలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఆయన్ని కలుసుకోవడానికి ఇష్టపడలేదు. అతడు శిష్యుడని అందరూ భయపడతా ఉన్నారు. అయితే బర్నబా అతనిని, అనగా సౌలు అనే పౌలుని దగ్గర తీశాడు, అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చాడు. అతడు అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చిన తర్వాత అతని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతడు త్రోవలో, అనగా దమస్కు వెళ్ళే సమయంలో ఆ మార్గ మధ్యంలో దేవుడు అతను దర్శించాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అతనితో మాట్లాడాడు. అతడు ఆ గొప్ప అనుభూతిని పొందిన తర్వాత అతడు అరేబియాకి వెళ్ళిపోయాడు. అది ఇక్కడ రాయబడలేదు కానీ అరేబియా వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు అరేబియాలో ఒంటరిగా గడిపినాడు. ప్రభు యొక్క
కృపను పొందినాడు. ఆ ప్రభు యొక్క కృపను పొంది తిరిగి దమస్కు వచ్చాడు. దమస్కులో ధైర్యంగా ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడాడు అని చెప్తా ఉన్నాడు. ధైర్యంగా బోధించాడు. వారికి వివరంగా విషయాలను కూడా తెలియజేసినట్లు చూస్తాను అపోస్తలులకు. తద్వారా అపోస్తలులకు పరిచయం చేసింది ఎవరంటే సౌలు లేక పౌలుని బర్నబా ప్రియులారా. అంటే బర్నబా తనకంటే జూనియర్గా ఉన్న పౌలుని అద్భుతంగా ఎంకరేజ్ చేశాడు. అతన్ని పరిచయం చేశాడు. అతన్ని దగ్గర తీసుకున్నాడు. కాబట్టి సీనియర్స్ అనేటువంటి వారు జూనియర్స్ని ఎంకరేజ్ చేయాలా? సంఘములో సీనియర్స్ అనే వారు జూనియర్స్ని ఎంకరేజ్ చేయాలా? వారిని దగ్గర తీసుకోవాలా? వారిని చక్కగా ఎంకరేజ్ చేస్తూ వారి పరిచర్యను బట్టి మనం ఆనందించే వారికి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు చేస్తే నీ కార్యాన్ని బట్టి నీ క్రియలు పరిశుద్ధమైన క్రియలుగా, నీతి క్రియలుగా మార్చబడుతున్నాయి. ఆ నీతి క్రియలు సంతోషలేకపోతే ప్రకాశమానమైన నిర్మలమైన సన్నని నారబట్టల్లో ఆ నూలు పోగుళ్ళుగా లేకపోతే పొడుగు పేకల్లో ఆ మార్చబడి నువ్వు ధరించుకొని సన్నపు నార వస్త్రంగా అది మార్చబడుతుంది పిల్లారా. కాబట్టి మనం ఇతరులను ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. మన ఎంకరేజ్ చేస్తేనేమన్నా ఆత్మకు కల్మషం తొలగించబడుతుంది. డిస్కరేజ్ చేస్తేనేమన్నా మన ఆత్మ కల్మషం కలుగుతుంది. ఇది అంతరంగ జీవితాన్ని గమనించాలి. కాబట్టి మన జీవితంలో రక్షించబడిన మనం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా మనము ముందుకు సాగవలసిన బాధ్యత మనపై ఉందని ప్రభు నామములో మీకు జ్ఞాపకం చేస్తున్నట్లేరా. కాబట్టి దినమున రక్షించబడిన మనం దేవుని చిత్తంలో ముందుకు సాగాలి. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, మనము ప్రభువులో అనుదినము ఎలా ఉండాలంటే చూడండి, మా దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనము 18వ వచనం చదివితే, ఆ పట్టపగులుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును అని చూస్తా ఉన్నట్లా. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుట అనగా ఉదయం 6 o'clockకి సూర్యుడు ఉదయిస్తాడు. 8 గంటలకు ఇంకా కాస్త ప్రకాశంగా ఉంటాడు. 10 గంటలకు ఉదయం 8 గంటల కంటే ఇంకా ప్రకాశంగా ఉంటాడు. కానీ 12 గంటలకు అద్భుతంగా వెలుగునిస్తాడు. ఇక ఆ 12 గంటలకి ఇంకా ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును మనం చూడగలం పిల్లారా. ఈ దినమున మనం ఆ రీతిగా వర్ధిల్లాలంటే మనల్ని మనం బోస్ట్ చేసుకోకూడదు. మనం బోస్ట్ చేసుకుంటే మన జీవితంలో మనము ఏం చేయలేమంటే మనము దేవునిలో స్థిరపడలేం, వర్ధిల్లలేమని గమనించాలి. అందుకే దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. సో ఏమన్నాడంటే అయినను 9వ వచనంలో ఏమంటాడు, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, ఎందుకంటే దేవుని సంఘం హింసించినందున అపోస్తులను బట్టుకు ఏగుడను కానే అన్నాడు. కాను, అపోస్తులందరిలో తక్కువ వాడిని. చూడండి, తన జీవితంలో 6 గంటలు అనగా మనం రక్షించబడినటువంటి ఆ యొక్క అనుభవం అనగా పాప క్షమాపణ పొందాం, ప్రభు బిడ్డగా మార్చబడ్డాం. ఇట్ ఇస్ 6 o'clock. 8 గంటలకి మన జీవితాలు ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారికి. అందుకే ఆ ప్రకాశత ఎప్పుడు వస్తుందంటే అంటాడు కదా పౌలు గారు, నేను అపోస్తులందరిలో ఏమన్నాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అన్నాడు. ఆ తర్వాత చూడండి 10 గంటల యొక్క స్థితి ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 11వ వచనంలో చివరి భాగంలో అంటాడు కదా,
పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడేను అంటాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అన్నాడు. అక్కడే ఉన్న అపోస్తలులందరిలో తక్కువాడు అన్నాడు. 8 గంటల యొక్క ఆ తేజరిల్లే అనుభవం, 10 గంటలకు సూర్యుడు లేకపోతే మన ఆ జీవితాలు సూర్యుని యొక్క ఆ ప్రకాశత ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అన్నాడు. ప్రియులారా, అత్యల్పుడును అన్నాడు. ఇక 12 గంటలకు వచ్చే తలకి మనము 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో మనము గమనిస్తే అక్కడ మరొక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, ఆ 16వ వచనంలో ప్రధాన పాపినైనా నా యందు అంటాడు. అంటే పాపులలో ప్రధానుడు అంటున్నాడు. నేను పాపులందరిలో ప్రధానుడు. కాబట్టి దినమున మనం అంతకంతకు వర్ధిల్లాలి, లేకపోతే తేజరిల్లాలి అంటే మన జీవితంలో ఈ రీతిగా మన హృదయాలు పగిలిన రీతిగా, తగ్గించుకునే రీతిగా. అందుకే అన్నాడు పౌలు గారు అన్నాడు, అపోస్తలులలో తక్కువడను, పరిశుద్ధులలో అల్పుడను, పాపులలో ప్రధానుడను. కాబట్టి పాపులలో ప్రధానునిగా ఆయన తన్ను తాను కనపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తామని. కాబట్టి దినమున పాపుల్లో ప్రధానులుగా మనము ఉండుట, లేక ఆ యొక్క అనుభవం కలిగి ఉండటం మనకి ఎంత ఆశీర్వాదము మనము గమనించాలని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. కాబట్టి దినమున రక్షించబడిన దేవుని సంఘమా, మన జీవితాలు అందుకే మన శరీరానికి నీ ఆత్మకు కలిగిన కల్మషాల నుంచి మనము విడిపించబడి దేవుని చిత్తములో మనము ముందుకు సాగుట అనేది ప్రభు నీ నుంచి నా నుంచి కోరుతున్న సంగతిని గమనించాలి. అలాగే చూడండి, 1 తెస్సలోని పత్రికలు 3వ అధ్యాయంలో 1 తెస్సలోనికి రాసిన పత్రిక ముగించేస్తాను. 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం కలిసి ఉంది, చదువుతా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అన్నాడు. మన జీవితంలో ఆ పరిశుద్ధమైన హృదయం కలిగిన వారికి ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. అందుకే ఆయన రాకడ సమయంలో తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయం నా హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధత విషయం అనింద్యమైనదిగా ఉండాలి. అనింద్యత, నిందలేని అనుభవాన్ని కలిగి. అందుకే ఆయన రక్తము కార్చింది. ఎందుకంటే మనలో మచ్చ కానీ డాగు కానీ మరి ఏ కల్మషం కానీ లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా మన జీవితం ఉండాలని ప్రభువు తన రక్తం కార్చినాడు. కాబట్టి దినమున ఆయన యొక్క బిడలుగా పరిశుద్ధత, అందుకే పరిశుద్ధతలో పరిపూర్ణత కలిగి ఉండాలి మన జీవితాలు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆ పరిపూర్ణత నడిపించబడాలి. అందుకే ఆత్మకు కల్మషం లేని రీతిగా మన జీవితాలు ఉండాలి. అందుకే పరిశుద్ధత విషయంలో, అందుకే హృదయము ఎలా అనింద్యముగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం పిల్లలు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలు ప్రభుబిడ్డగా మన హృదయాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసి. ఎందుకంటే మనం చేసే పనులు నీతి క్రియలకి లేకపోతే పరిశుద్ధ నీతి క్రియలకి వెళ్ళిపోతానయా, మనం చేసే మనం చేసే పనులు లేకపోతే ఆ మురికి గుడ్డల వైపు వెళ్తానయా అనేది పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దినమున రక్షించబడిన మన జీవితంలో పరిశుద్ధతను మన జీవితంలో సంపూర్తి చేసుకుంటూ మనము సాగవలసిన బాధ్యత మనదే. కాబట్టి ఆయన రక్తం మన కోసం కార్చబడింది. ఆయన మన కోసం ఆయన సిలువలో వేలాడి మన కోసం రక్తంతో కార్చి మన జీవితాల్ని ఆయన తన యొక్క ఆయన కృప చేత మన జీవితం ఆయన వైపు ఆకర్షించుకున్నట్టు విధానాన్ని బట్టి మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకర దినాలు ఉన్నాం. ఏ దినము ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి దినమున రక్షించబడిన మన జీవితాల్లో మనము ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. అందుకే ఆత్మకు కల్మషం ఉందా, కడగబడిన వ్యక్తిగా మార్చబడాలి. హృదయంలో అనింద్యమైన హృదయాన్ని కలిగిన వారిగా ఉండాలని, శరీరానికి కల్మషం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అటు కోరుకున్నటువంటి ఆ గొప్ప దేవునికి మళ్ళీ మనం సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన చిత్తములో మనం ఆయనకు అప్పగించుకొని ఈ యొక్క సాయం సమయంలో మన జీవితాల్ని మరొకసారి ఆయన యొక్క చిత్తానికి మనం లోబడిన వారిగా, ఆ చిత్తానికి అప్పగించిన వారిగా ముందుకు సాగటానికి ప్రభు మనందరకు తన కృపనిచ్చి నడిపించుగాక. దేవుడి మాటల మన కీళ్ళలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మాటలు విన్న సహోదరులారా, సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు మనకి ఇచ్చినటువంటి దివ్యమైన వాక్యమును మన జీవితంలో గ్రహించి మనం చేసే కార్యాలు పరిశుద్ధ నీతి క్రియలుగా మార్చబడాలి. ప్రశస్తమైన, ప్రకాశమానమైన, నిర్మలమైన సన్ననార వస్త్రముల వలె మన జీవితాలు లేకపోతే పెళ్లి కుమార్తె అలంకరించుకున్నటువంటి వస్త్రాన్ని ధరించే వారు ఉండాలి తప్ప మురికి గుడ్డ ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి మన క్రియలు మురికి గుడ్డలుగా మార్చబడితే మనకి ప్రయోజనం ఉంది. ఈ విశ్వాస జీవితంలో మన జీవితంలో ఇప్పటి వరకు ఆలోచన చేస్తే మనం చేసిన క్రియలు మురికి గుడ్డల వైపు వెళ్ళాయా, మనం చేసిన క్రియలు మన జీవితంలో పరిశుద్ధ నీతి క్రియలుగా వెళ్ళాయో
ఆలోచన చేసుకుందాం. ఇకనైనా సరే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా మన జీవితంలో మన క్రియలు పరిశుద్ధ నీతి క్రియలుగా ఉండటానికి, విశ్వాసంతో కూడినటువంటి నీ క్రియలుగా ఉండటానికి, విశ్వాస సంబంధమైన నీతిని కలిగినటువంటి క్రియలుగా ఉండటానికి ప్రభు మనందరికీ తన కృపనిచ్చి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఈ సాయం సమయంలో మీ వాక్యం చేత మమ్మలను దర్శించడానికి ఇష్టపడి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. కాబట్టి మాకు ఇచ్చిన వాగ్దానం గొప్పది. కాబట్టి మా జీవితాల్లో ప్రభా ఆత్మకున్న శరీరాన్ని కలిగిన కల్మషాన్ని ప్రభా మా జీవితంలో కడుక్కుని పవిత్రపరచబడి నిశ్చిత్తం తిరిగి జీవించే కృప దయచండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలించండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రభా యోగ్యులుగా సాగే కృప దయచండి. మీ రాకడకు ప్రభా మా పోకడకు మేము ప్రభా ఎప్పుడు ఈ రెండు విషయాలు తెలియదు ప్రభా. కాబట్టి రాకడ పోకడ తెలియని దినాల్లో ప్రభా మేము అనుదినం మీ వాక్యం చేత హెచ్చరించబడుతూ, మీ వాక్యం చేత బలపరచబడుతూ, మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారిగా మమ్మల్ని నుంచి నడిపించమని పొందమని ఆయన విన్న ప్రతి బిడ్డను పరమించి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రతి శోధన కిడు నుంచి తప్పించండి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని, సంతోషం దయచండి. అయ్యా, రక్షణ లేని బిడ్డలు రక్షించబడ్డానికి, రక్షించబడి మేము పరిశుద్ధత వైపు పరిగెత్తడానికి కృప దయచాం ప్రభు. గురికెళ్ళిన జీవితాలు మాకు దయచేయమని ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను, వినుచున్న వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరే పరం నుంచి దీవించి ఆశీర్వదించి ప్రభా వారి యొక్క ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు తీర్చి మహిమ పొందమని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని, ప్రతి శోధనకు ప్రతి కీడుకు సంపూర్ణమైన విడుదల దయచేసి మీ నెమ్మది సమాధానం ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని, మహిమ గల ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనే సన్నిధి విన్న ప్రతి బిడ్డకు సదా తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.